గాయ్స్, నేనైతే ఇక్కడ నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నా. నా శారీ అయితే మెరూన్ అండ్ గ్రీన్ అండి, ఇదేనండి. సో ఇందులో ఉన్న డిజైన్స్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నా. అవుట్పుట్ అయితే ఇదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అది ఎలా తయారు చేశాను ఏంటి అనేసి ఈ ఫుల్ వీడియో చూడండి. ఎంత వీలైతే ఆ వీలుగా నేను ట్రిమ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఒక్కొక్క బ్యాంగిల్కి డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని దానికి ఒక డిజైన్ ప్లాన్ చేసుకొని ఇలా స్టోన్స్ లేకపోతే ప్లేటెడ్ పర్ల్స్ కానీ అలా అతికించేసుకుంటున్నా. ఎందుకు అంటారా? సో మనం దాని మీద ఏదైనా థ్రెడ్తో కానీ దేంతో అయినా డిజైన్ చేసే ముందు అవి కదలకూడదు కదండి. సో అవి ఆడడానికి కనీసం 1 అవర్ పడుతుంది, అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా పడుతుంది. సో దానికి నేను ఫస్ట్ దాని మీద చిన్నగా ఏదైనా డిజైన్స్ ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ చెప్పినట్టు మనం ఏదైనా డిజైన్ చేసుకునే ముందు ఇలా సింపుల్గా ముందుగా డిజైన్ చేసుకొని అది ఫుల్గా ఆరిపోయిన తర్వాత హెవీ డిజైన్స్ అన్నీ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ క్లమ్జీగా లేకుండా అయితే మనం క్లియర్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా శారీలో మ్యాచ్ అయ్యేలాగా ఒక్కొక్క బ్యాంగిల్కి ఇట్లా డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటున్నా. థ్రెడ్డే అండి మొత్తం, విత్ గ్లూ యూస్ చేస్తే కొంచెం బెటర్ మనకి. ఇది నెగిటివ్ ఏమిటంటే వాటర్లో కొంచెం తడిస్తే అది వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు వేసుకున్నా వాటర్కి కొంచెం దూరంగా ఉండండి. నేను ఏం చూపిస్తున్నాను అంటే, మీకు డైరెక్ట్గా బ్యాంగిల్ మీద థ్రెడ్తో డిజైన్ చేయడానికి అవ్వదు అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం గ్లూ అప్లై చేసుకొని అది మన హ్యాండ్ మీదే ఒక ఫ్లవర్ కానీ అట్లా తయారు చేసుకొని దాన్ని డైరెక్ట్గా అతికించుకోవచ్చు. చాలా ఈజీగా అవుతుందండి ఈ ట్రిక్, ఒకసారి ట్రై చేయండి. అన్ని బ్యాంగిల్స్ది చూపించానండి, ఈ బ్రాడ్ బ్యాంగిల్స్ది మాత్రం చూపించలేదు, అది షూట్ చేయడం మర్చిపోయా. అదేం లేదండి, జస్ట్ లీఫ్ టైప్ స్టోన్స్ ఉంటాయి కదా, అది ఆకుల్లాగా అతికించుకొని నెక్స్ట్ మనకి ఫ్యాబ్రిక్ మీద వేసే గ్లూ కలర్స్తో వస్తుందండి, దాంతో జస్ట్ రింగ్స్ లాగా వేసాను. అది పెద్దగా నాకు నచ్చలేదు, అందుకే మీకు కూడా చూపించలేదు. సో దాని మీద ఇంకా మంచి డిజైన్ వేస్తాను, వేరే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి, బట్ ఎట్లున్నా వేసుకుంటే మాత్రం చాలా బాగుందండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందూస్ డైరీ.